నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక సిట్ని ఏర్పాటు చేశారు. మరి నిన్న ఈవేళ రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం వ్యవహారమే సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ పైన జనార్దన్ అనే వ్యక్తి విడుదల చేసిన వీడియోలో అవన్నీ కూడా అబోధ కల్పన అని చెప్పిన జోగి రమేష్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారి పైన, లోకేష్ గారి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్మున్నా, ధైర్యం ఉన్నా నీ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా దగ్గర ఉన్న 2 సెల్లు కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తా, నీకు చేతనైతే ఈ సెల్స్ని కూడా తీసుకుని రికార్డ్ చేసుకుని నా ఆడియోలు ఏమున్నాయి, నాకు సంబంధించిన వీడియో చాట్, వాట్సాప్ చాట్ ఏముంది, రాష్ట్రంలో పక్కాగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పైన నెట్టివేయాలని ఒక కాంక్షతో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఈ రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని నుండి బయటపడటానికి వ్యవహారాలు చేస్తున్న చంద్రబాబు గారు మరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీంట్లో కీలక పాత్ర జయచంద్రారెడ్డి అనేది ఇప్పటికే చాలా ఆధారాలు దొరికాయి. అమాయకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి జోగి రమేష్ పేరు చెప్పించి పబ్బం గడుపుకోవాలని చూసిన చంద్రబాబు నాయుడు గారు ఒకటే సవాల్ చేస్తున్నాను, ఖచ్చితంగా తిరుమలకు వచ్చి ప్రమాణం చేస్తావా, నేను నా బిడ్డలతో ప్రమాణం చేస్తానని చెప్పి జోగి రమేష్ అన్నారు. ఏదేమైనా గంటకి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం పైన వ్యవహార శైలి అంతా కూడా మారిపోతుంది. కూటమి ఏమో అనేక రకాలుగా ఒక రాయి విసిరి జోగి రమేష్ని టార్గెట్గా వ్యవహరించే తీరు కనిపిస్తుంది. కానీ జోగి రమేష్ కూడా అంతే స్థాయిలో ఎక్కడ కూడా వెనక తగ్గకుండా ఆధారాలు చూపించండి, అప్పుడు దమ్ముంటే మీరు కేసు రిజిస్టర్ చేయండి అని ఒక సవాల్ విసురుతున్నాడు. ఈ జోగి రమేష్ సవాల్కి కూటమిలో పెద్దలు నిన్న నుంచి ఇప్పుడు వరకు కూడా ఎవరు కూడా నోరు మెదపలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. మరి జోగి రమేష్ ఏమైతే ఈ సవాల్ విసిరారో ఈ సవాల్కి ప్రతి సవాలు కూటమి నుంచి వస్తుందో రావట్లేదో చూడాలి. నకిలీ మద్యం వ్యవహారం అయితే జోగి రమేష్ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదనేది తేల్చి చెప్తున్నారు. మరి సిట్ వేశారు కాబట్టి సిట్టులో మరి ఏ విధంగా విచారణ చేపడతారు, ఆ విచారణలో జోగి రమేష్ పేరు ప్రస్తావన ఉంటుందా, లేదంటే జోగి రమేష్ ఏ రూపేనన్నా కానీ ఈ యొక్క జనార్దన్తో వ్యాపారంలో కలిసి నకిలీ మద్యం వ్యవహారాలు చేసాడా లేదనేది సిట్టే తేల్చాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సిట్ వేసాం కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు కూడా మాట్లాడటానికి అవకాశం లేదని కూడా పార్టీ అధిష్టానం ఒక సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా జోగి రమేష్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ముఖ్యమంత్రి పైన, లోకేష్ పైన చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కానీ, లేదంటే ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ కానీ, లేదా టీడీపీ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.